మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు షాపింగ్ కి ఆకలితో వెళ్ళకండి. మీరు ఎంత సీరియస్ గా డైట్ ఫాలో అవుతున్నా గానీ ఆకలితో సూపర్ మార్కెట్ కి వెళ్ళారంటే అక్కడ షాపింగ్ మనం చేయం, ఆకలి చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు ఈసారి బిస్కెట్ కొనను, చిప్స్ కొనను, హెల్దీ ఫుడ్ మాత్రమే కొంటానని ఇంటి దగ్గర ఉన్నప్పుడు డిసైడ్ అవుతాం. కానీ బాగా ఆకలితో సూపర్ మార్కెట్ కానీ లేదా ఇంకేమన్నా షాపింగ్ కి వెళ్తే చిప్స్ ప్యాకెట్ కనిపిస్తుంది, బేకరీ స్మెల్ వస్తుంది, చాక్లెట్స్ కనిపిస్తాయి, ఇంకా అంతే ఇది ఒక్కటే తీసుకుంటాను అనుకుంటాం. లేదా పిల్లల కోసం తీసుకెళ్తున్నా అంటారు, లేదా వీకెండ్ లో ఎప్పుడైనా తిన్నావాలి అనుకుంటారు. ఇలా మనమే కారణాలు చెప్పుకుంటూ ఉంటాం. మనం ఇంటికి వచ్చేసరికి హెల్దీ మనం అనుకున్న గ్రాసరీ లిస్ట్ ఒక సంచి ఉంటుంది, మన జంక్ ఫుడ్ ఒక సంచి ఉంటుంది. ఆకలితో షాపింగ్ కి వెళ్ళడం అంటే పెట్రోల్ ఆల్మోస్ట్ బండిలో కారులో అయిపోతుందని తెలిసినా గానీ కారులో పెట్రోల్ బంక్ కాకుండా ఫుడ్ కోర్ట్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ సమయంలో బ్రెయిన్ ఏది ఆరోగ్యకరమైంది హెల్దీ అనేది చూడదు, ఏది వెంటనే ఎనర్జీని ఇస్తుంది అని మాత్రమే చూస్తుంది. ఇక్కడ సమస్య డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కాదు. మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు బ్రెయిన్ వెంటనే ఎనర్జీని, ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ ని కోరుకుంటుంది, దానికే అట్రాక్ట్ అవుతుంది. అందుకే హై క్యాలరీస్ అయినటువంటి మనకి జంక్ ఫుడ్ కానీ, చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బాగా తీయగా ఉండే, బాగా సాల్టీగా, బాగా క్రంచీగా ఉండే వాటిని అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. వాటి వైపే దృష్టి వెళ్తుంది. బరువు తగ్గడం అంటే ఏం తినాలి అనే నిర్ణయాలు మాత్రమే కాదు, ఎక్కువ సార్లు ఏం కొనకూడదు అనే నిర్ణయాలు కూడా. ఎందుకంటే ఇంట్లో చిప్స్ ప్యాకెట్ లేకపోతే రాత్రి తినాలనే కోరికలు వచ్చినప్పుడు దాన్ని తినడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ ప్యాకెట్ రెడీగా కప్బోర్డ్ లో ఉందనుకోండి, ప్రతిసారి మన మోటివేషన్ తో, మన డిసిప్లిన్ తో యుద్ధం చేయలేం, ఖచ్చితంగా ఓడిపోతాం, తినేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల వాతావరణాన్ని కంట్రోల్ చేయడం ఈ ఆకలి కోరికను కంట్రోల్ చేయడం కంటే చాలా ఈజీ. సరే, మరి పరిష్కారం ఏంటంటే మీరు డైట్ లో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ 4 రూల్స్ పెట్టుకోండి. నెంబర్ 1, ఆకలితో సరుకుల షాపింగ్కి వెళ్ళకండి. షాపింగ్కి వెళ్లే ముందు ఫ్రూట్స్ కానీ, లేదా ఎగ్స్ కానీ, లేదా ప్రోటీన్ ఫుడ్ కానీ ఏదో పొట్టలో తీసుకొని వెళ్ళండి అనమాట, ఆకలితో వెళ్ళొద్దు. నెంబర్ 2, మీరు ఏం కొనాలో షాపింగ్ లిస్ట్ లేకుండా షాపింగ్కి వెళ్ళొద్దు. ఏం కావాలో మొదలే డిసైడ్ అవ్వండి, నోట్ చేసుకోండి. నెంబర్ 3, జస్ట్ ఇన్ కేస్ జంక్ ఫుడ్ కొనకండి. చుట్టాలు వస్తే ఎట్లా, పిల్లల కోసం తీసుకుందాం, వారం చివరిలో వీకెండ్లో ఉపయోగపడుతుందేమో, ఇలా కారణాలు చెప్పి వాటిని ఇంట్లోకి తీసుకురాకండి. నెంబర్ 4, ఆరోగ్యకరమైన హెల్దీ స్వాప్స్ ఫుడ్ సరుకులు మన ఇంట్లో ముందుగానే పెట్టుకోండి. ఆకలి కోరికలు వచ్చినప్పుడు బాగా కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ ఫుడ్ ఇంట్లో ఉన్న హెల్దీ ఫుడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆకలి కోరికలు తీరుతుంది, జంక్ ఫుడ్ తినే బాధ తప్పుతుంది. గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గడం అనేది కేవలం కిచెన్లో మాత్రమే ఉండదు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ బాస్కెట్లో కూడా మొదలవుతుంది. మీరు షాపింగ్కి వెళ్ళి ఏమి ఇంటికి తీసుకొస్తారో అదే తర్వాత మీ ప్లేట్లోకి వచ్చేస్తుంది. అందుకే ప్రతిసారి మోటివేషన్తో పని లేకుండా మన వాతావరణాన్ని మన లక్ష్యానికి దగ్గరగా ఉపయోగపడేలాగా డిజైన్ చేసుకుందాం. డిసిప్లిన్ అంటే మన కోరికలు వచ్చినప్పుడు గట్టిగా ఉండడం మాత్రమే కాదు, అసలు టెంప్టేషన్ అవ్వాల్సిన పరిస్థితిని తగ్గించడం. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడితే షాపింగ్ అని కామెంట్ చేయండి.